రాహుల్ గాంధీదే అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘటుపల్లిలో యువక్రాంతి బునియాదీ ట్రైనింగ్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కీలకంగా పనిచేశారన్నారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. నమస్కారం. ఇలా యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ మండల జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకి ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ట్రైనింగ్ క్యాంప్స్ నుండి కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం. నేను ఇనాగ్రల్ సెషన్లో అటెండ్ అయ్యి వారితో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో పోయిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఏ రకంగా అన్ని వర్గాలను వంచుతున్నారో, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారో ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ పాత్ర ప్రముఖమైనది. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మాకు 2 అంగాలు లాంటివి. వారు శక్తివంతంగా పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ పాత్ర గణనీయంగా ఉండడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ ప్రముఖంగా ఉండాలని, వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు యువజన కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అది ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జెడ్పీపీ కావచ్చు. యువజన కాంగ్రెస్ లో ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి నాయకులకి సముచిత స్థానం స్థానిక సంస్థలు ఇవ్వాలని, అదేవిధంగా పీసీసీ కార్యక్రమం